కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన కళావేదికను ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ప్రారంభించారు. విద్యార్థులకు కళావేదిక అసెంబ్లీ నిర్వహించడం, సామాజిక అంశాలపై వివిధ దృశ్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కొరకు ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరితో ఒకసారి ఓకే. గౌరవ శాసనసభ్యుల వారు శ్రీ బోడే ప్రసాద్ గారు ఇప్పుడే మరి ఆవిష్కరిస్తున్నారు. బోడే హరీష్ గారు ఉయ్యూరు మండల తెలుగు యువత అధ్యక్షులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సత్తా మధు గారు టీడీపీ. పిల్లలందరూ బాగున్నారా? మాస్టర్ మాట్లాడేటప్పుడు వినాలి కదా, మరి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు బిజీగా కదా. ఈరోజు ఒక చక్కటి మంచి కార్యక్రమం. చాలా స్కూల్స్ లో కూడా ఇలాంటి కళావేదికలు ఉన్నాయి. ఈరోజు మీ స్కూల్ కూడా దాతలు మీరు అసెంబ్లీ నిర్వహించుకునేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కానీ ఈ కళావేదిక అనేది చాలా మంచి ఉపయోగపడుతూ ఉంది. ముందుగా ఇలాంటి కళావేదికని అందించిన స్వర్ణకుమారి గారికి, వాణిశ్రీ గారికి ఇద్దరికి మీరు చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయండి. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు హెచ్ఎం గారు, మాదల సుభాష్ గారు, యోశువ గారు, విద్యా కమిటీ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రవీణ్ గారు, గ్రామ పెద్దలు వేమూరి శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, సజ్జా మధు గారు, అలాగే మరి దాతలు వాణిశ్రీ గారు, ఉమాదేవి గారు, అలాగే ఉన్న శ్రీలక్ష్మి గారు, యుగబాబు, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్లస్ అంటే ఇంటర్మీడియట్ తరగతులతో 20 మంది బాలికలతో అంతకుముందు 8 మంది ఉన్న విద్యార్థులు తర్వాత మన విద్యాభివృద్ధిని చూసి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చున్నారు. మనం మంచి విద్యా ప్రగతిని చూపిస్తున్నాం. విద్యార్థుల ఆటలే కాదు, మరి పోటీ పరీక్షలు కానీ ప్రతి దాంట్లో కూడా కాటూరు నుంచి విద్యార్థులు మంచిగా సెలెక్ట్ అయ్యి మరి విద్యా ప్రగతిని కూడా చూపిస్తున్నాం. అందుకని మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లేరు, నాగల శివప్రసాద్ గారని ప్రొఫెసర్ డాక్టర్ గారు, ఆయన నేతృత్వంలో ఒక ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పనిచేస్తుంది. వారి తరఫున మనకి లైబ్రరీ కానీ ల్యాబ్లు కానీ ప్రతి ఒక్కదానికి భూరి విరాళాలతో మన పాఠశాల మరి
దినదిన ప్రవర్తమానం చెందుతుంది. మరి ఇంకా శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో చెప్పేది ఏమంటే, మేము మా విద్యా కుటుంబం అందరి తరపున మంచి విద్యా ప్రగతిని చూపిస్తూ మరి మౌలిక వసతులు కూడా ఒక్కొక్కటి సమకూర్చుకుంటున్నాం. సార్ని మరి మన ముందు ఎడం చేతి పక్కన కొంచెం డౌన్గా ఉంది గ్రౌండ్, దానికి ఏదైనా అవకాశం ఉంటే కొంచెం మెరక తోలించమని సభాముఖంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మరి ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సార్ గారి చేతుల మీదే పెద్ద పెద్ద ఓపెనింగ్స్ ఉన్నాయని, వాటన్నిటినీ కూడా మరి ప్రారంభోత్సవాలు చేసుకుని మరి మండలంలో కాదు డివిజన్లోనే, ఉయ్యూరు డివిజన్లోనే కాటూరు కూడా అంతకుముందున్న మా అనుభవాలు తీర్చిదిద్దినట్టు భవిష్యత్తులో అనేక మందిని తీర్చిదిద్దడానికి మేము మా విద్యా స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ 27 మంది స్టాఫ్ ఉన్నామండి కాలేజీతో సహా. మరి ప్రతి దాంట్లో కూడా మేము విద్యా ప్రగతిని బాగానే నమోదు చేస్తున్నాం, ఇంకా చేస్తామని మరి మనవి చేసుకుంటూ సమయం ఎక్కువ లేనందున మరి అసలు ఈరోజు కాటూరు హై స్కూల్లో కళావేదికకి సుమారుగా 4.5 లక్షల రూపాయల ఖర్చుతోటి వాణిశ్రీ గారు, స్వర్ణకుమారి గారు ఇదే స్కూల్లో చదువుకొని అభివృద్ధి చెందిన వారు కన్నతల్లిని, జన్మభూమిని మర్చిపోకూడదు, రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్కి మరి 4.5 లక్షలు ఖర్చు పెట్టి కళావేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మనస్ఫూర్తిగా పిల్లలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇదే విధంగా సామాజిక బాధ్యతతోటి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.